శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథునానికి చతుర్థంలో ఉన్న కేతువు, షష్ఠ స్థానంలో శుక్రుడు, సప్తమంలో ఆల్మోస్ట్ కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం, అంటే రాశ్యాధిపతి కూడా అక్కడ కుజుడితో కలిసి ఉన్నాడు. అష్టంలో రవి యొక్క ప్రభావం కనబడుతుంది నెగిటివ్గా, భాగ్యంలో శని ప్రభావము, అలాగే రాజ్యంలో రాహువు, అలాగే లాభస్థానంలో బృహస్పతి కనిపిస్తున్నారు. సరే ఫైన్. ఇక్కడ చతుర్థంలో కేతు తల్లిగారి యొక్క ఆనందం గురించి కొంతవరకు మీరు వాకప్ చేయవలసిన అవసరం ఉంటుంది. చిన్న ఆపరేషన్ పడే అవకాశం ఉంటుంది. ఏదైనా అవకాశం ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకోండి, ఎందుకంటే అది క్రానిక్ ఇష్యూ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా రాజ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఏదో ఒక మ్యాజిక్ మనీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మీకు రెగ్యులర్ ఇన్కమ్ కాకుండా ఏదో ఎడిషనల్ ఇన్కమ్ వచ్చే అవకాశం 15 రోజుల్లో కనబడుతుంది. అలాగే మీకు ఉద్యోగం చేసే వాళ్ళకి చిన్న ఇంక్రిమెంట్స్, లేకపోతే డెప్యుటేషన్ మీద వేరే చోట పంపించడం కానీ, లేకపోతే ఇంకొంచెము ప్రమోషన్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ అవకాశాలు మీకు ఇక్కడ బాగానే కనిపిస్తున్నాయి. అలాగే మనం ముందుకెళ్తున్నప్పుడు వ్యాపారస్తులు కూడా ఆకస్మిక ధన లాభం, ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఇప్పుడు ప్రాఫిట్ రావడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. శుభకార్యాలకి అనుకూలంగా వాతావరణం కనబడుతుంది. శుభమైన వార్తలు వింటారు. దూర బంధువుల నుండి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం యాజ్ యూజువల్గా చేసుకుంటారండి, ఏమి ఇబ్బంది పడదు. లక్కీ నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది, అదొక పాయింట్గా ఉంది. తర్వాత మనం ముందుకు వెళ్ళేసరికి ఏంటంటే ఇక్కడ ఇల్లు, వాహనం ఇటువంటి కొనే విషయాలలో మాత్రం చదువు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేతు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి కొంచెం నిదానంగా కొన్ని మీ పేరు మీద కాకుండా మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ 15 రోజులు మనం చూసుకుంటే మనకు ముహూర్తాలు లేవు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అష్టంలో ఉన్న రవి మనకు కొంతవరకు ఇబ్బంది పెట్టేటట్టు కనబడతాడు. అలాగే మీ రాశికి రాజ్యోగం ఇచ్చే శుక్రుడు కూడా బలహీనంగా కనబడుతున్నాడు. అలాగే మీ రాశ్యాధిపతి కూడా బుధుడు 7 ఇంట్లో కుజుడితో కలిసి ఉన్నాడు. ఈ మూడింటి యొక్క ప్రభావం ఏంటంటే ఇక్కడ 6, 7, 8 3 కొంతవరకు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రాడినరీగా ఏదో చేయడానికి ప్రయత్నం చేయకండి. న్యూరో సిస్టంలో దెబ్బతింటుంది, కొంతవరకు నరాలు లాగుతాయి. దానికోసం ఎక్స్ట్రా మెడిసిన్స్ ఏమి తీసుకోకలేదు. కొంతవరకు మెడిసిన్ నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని మెడిటేషన్ కానీ చేయగలిగితే ఈ న్యూరో సిస్టమ్ అంతా పర్ఫెక్ట్ అవుతుంది. హెల్త్ మళ్ళీ నార్మల్గా వస్తుంది. అదేదో అయిపోతున్నమాట మానసిక ఒత్తిడికి వెళ్ళకండి. మీరు డెఫినెట్గా ఈ యొక్క కాంబినేషన్స్లోనే ఈ 15 రోజుల్లోని నారాయణ అష్టాక్షి మహామంత్రం చదవండి. కొంచెం న్యూరల్ ఉంటాయి. కోపం తెచ్చుకోకండి, ఆవేశపూరిత నిర్ణయాలు కూడా తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ అన్ని అలాంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. 8th, 9th, 10th మూడిట్లో ఉన్న గ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగా ప్రశాంతంగా ఉండడం ప్రయత్నం చేయగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.